శతవార్షికోత్సవాల్లో భాగంగా నెల 26న భీమవరంలో జరగనున్న ప్రదర్శన బహిరంగ సభల్లో కార్మిక వర్గం శ్రమజీవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. మంగళవారం బుధవారం మార్కెట్ వద్ద జరిగిన భీమవరం 1వ డివిజన్ మున్సిపల్ కార్మికులు సిపిఐ శాఖ సమావేశంలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కిలారి మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. భీమారావు మాట్లాడుతూ శ్రమజీవుల హక్కుల సాధనే లక్ష్యంగా కార్మికుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా కనీస వేతనాలు 8 గంటల పని సాధన ఇంకా అనేక కార్మిక హక్కులు చట్టాల సాధనకు సిపిఐ నిర్విరామ పోరాటాలు సాగించిందన్నారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం, దారిద్ర్యం లేక ధనిక పేద తారతమ్యాలు, కులమత వివక్షకు తావులేని సమాజ స్థాపనే లక్ష్యంగా సిపిఐ 100 ఏళ్లుగా విరామం మెరుగని పోరాటాలు సాగిస్తుందన్నారు. సిపిఐ ఆవిర్భావం జరిగి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా జరుగుతున్న సిపిఐ శతవార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, వాడవాడలా సిపిఐ పథకాలు ఆవిష్కరించి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి సిపిఐ 100 ఏళ్ల ఉద్యమ పోరాటాలు చరిత్ర విరమించాలని భీమారావు కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సముపార్జనలో ఎంతో మంది కమ్యూనిస్టులు జైళ్లకు వెళ్లారని, ప్రాణ త్యాగాలు చేశారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యాంగ పరిరక్షణకు, మత సామరస్య సాధనకు ఎనలేని కృషి నిర్వహిస్తుందన్నారు. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా ఈ నెల 26న భీమవరంలో చేపట్టిన ప్రదర్శన బహిరంగ సభలను విజయవంతం చేయాలని రంగారావు కోరారు. సిపిఐ జిల్లా సమితి సభ్యుడు ఎలేటి విజయానంద్ పాల్గొన్నారు. శ్రమజీవుల పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్ళు పరిపూర్తి అవుతూ ఉంది. ఈ నెల 26వ తారీఖున పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ధనిక పేద తేడా లేనటువంటి, ధనిక పేద తారతమ్యాలు లేనటువంటి సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ఈ దేశంలో అందరికీ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ కావాలని నినదిస్తూ ఈ దేశంలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కావాలి, పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సమాజ సాధన లక్ష్యంగా ఈ దేశంలో ఆవిర్భవించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100వ సంవత్సరంలోకి అడుగెడుతున్నది. ఈ సందర్భంగా రేపు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో పెద్ద ఎత్తున శత వార్షికోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ దేశంలో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట కావాలనేటువంటి లక్ష్యం కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ, కులాలు మతాలు లేనటువంటి, ఎలాంటి ధనిక పేద తేడా తారతమ్యాలు లేనటువంటి ఒక సమసమాజ స్థాపనే లక్ష్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ఈ దేశంలో కార్మిక వర్గానికి సంబంధించినటువంటి కనీస వేతనాలకు సంబంధించినటువంటి పోరాటాలు, వాళ్ళకి శ్రమకు తగినటువంటి వేతనాలు సాధించే దానికోసం పెద్ద ఎత్తున ఉద్యమించి కార్మిక హక్కుల్ని, చట్టాలను సాధించింది. ఈ దేశంలో 8 గంటల పని రావడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీయూసీ చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఇవాళ కార్మిక వర్గం 8 గంటల పనిని సాధించుకోవడం జరిగింది. ఇవాళ కనీస వేతనాలు అమలు కోసం పోరాడి సాధించినటువంటిది ఇవాళ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ. కార్మిక వర్గ హక్కుల సాధన కోసం నిర్వహిస్తాను. దీనిలో జరుగుతున్నటువంటి ఉదయం 10:30 గంటలకి ఎడ్వర్డ్ చెరువు దగ్గర ఉన్నటువంటి మన పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఒక పెద్ద ప్రదర్శన, అది ప్రకాశం చౌక్ దాకా వచ్చి ప్రకాశం చౌక్లో బహిరంగ సభ జరుగుతోంది. పోరాడుతున్నటువంటి పార్టీ శతవార్షికోత్సవ సభల్లో కార్మిక వర్గంతో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనవి చేస్తాము.